హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే మజ్బూస్ రైస్. పేరేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? నిజమేనండి, ఇది కువైట్ వాళ్ళ ఫేమస్ ఫుడ్. బట్ తినడానికి మాత్రం టేస్ట్ అద్దిరిపోతుంది అంతే. స్పైసీగా అసలు వేరే లెవెల్లో ఉంటుంది. రొటీన్గా బిర్యానీలు చేసుకోవడం కంటే ఒకసారి ఇది ట్రై చేయండి. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? దీనికోసం ఒక 5 to 6 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టొమాటో, 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొంచెం మిరియాలు, 2 యాలకులు, ఒక పులావాకు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే ఒక 5 to 6 లవంగం తీసుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని కూడా తీసుకోవాలి. సో ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మన మసాలా దినుసులు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, మిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఆనియన్స్తో మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాను కూడా యాడ్ చేసి టమాటా ముక్కలు బాగా మగ్గి ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయ్యే వరకు మగ్గనివ్వాలి. చూసారు కదా, టమాటాలు బాగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ చికెన్ మొత్తాన్ని బాగా మగ్గనివ్వాలి. చూసారుగా, చికెన్ అనేది మంచిగా బాయిల్ అయింది. ఇప్పుడు ఒక 2 to 3 స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి. సో రుచికి సరిపడా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల గరం మసాలా వేసుకొని చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి చికెన్ మొత్తాన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. సో చూసారు కదా, చికెన్ మొత్తం కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ క్వాంటిటీ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి అంటే మనం రైస్ తీసుకున్న దాన్ని బట్టి యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నట్లయితే 2 గ్లాసుల వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యే వరకు మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరిగే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. సో ఈ టైంలో మీరు కావాలి అంటే సాల్ట్ అండ్ కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అయ్యాయి. సో ఒకసారి మనం చికెన్ కూడా చూసినట్లయితే చూసారు కదా, చాలా బాగా బాయిల్ అయిపోయింది. సో ఇంత మంచిగా బాయిల్ అయ్యే వరకు మనం చికెన్ అనేది బాయిల్ చేసుకోవాలి. మీ సాల్ట్, కారం అన్నీ కూడా ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా మనం సెపరేట్ చేసుకోవాలి. సో నేను చూపిస్తున్న విధంగా ఇలా ఓన్లీ చికెన్ పీసెస్ని మాత్రమే సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం కూడా సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే మనం కడిగి నానబెట్టుకొని ఉంచుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకున్నాం. సో మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచినట్లయితే రైస్ అనేది మనకు ఇలా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా రైస్ అనేది బాయిల్ చేసుకోవాలి. మనం ఇంకా కొంచెం వాటర్ అనేది ఉంది. ఆ తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మనం సిమ్లో ఉంచుకున్నట్లయితే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. సో చూడండి, రైస్ అనేది మంచిగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఒక పికిల్ అనేది రెడీ చేసుకుందాం. దానికోసం ఒక 7 to 8 పచ్చిమిర్చి, అలాగే కొంచెం గార్లిక్, రుచికి సరిపడా ఉప్పు అనేది తీసుకొని మనం డైరెక్ట్గా మిక్సీ చేసుకున్నట్లయితే మనకు ఒక పికిల్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఈ రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మంచి గ్రీన్ కలర్లో ఒక పికిల్ అనేది మనం రెడీ చేసేసుకున్నాము. ఆ తర్వాత బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం సపరేట్గా పక్కకి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని అందులో ఒక్కొక్కటిగా వేస్తూ 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి.
సో ఇలా అన్ని చికెన్ పీసెస్ని కూడా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా అన్ని పీసెస్ కూడా మనం సపరేట్గా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మన మజ్బూస్ రైస్ రెడీ అయిపోయింది. ఈ మజ్బూస్ రైస్ అనేది మన బిర్యానీ టేస్ట్కి ఏ మాత్రం తగ్గదు. చాలా చాలా టేస్టీగా అండ్ స్పైసీగా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్కి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. సపోర్ట్ చేస్తారు కదా.